ఇవాళ శ్రావణి నా వ్లాగ్లో వస్తుంది. ఎగ్దమ్ ఉంది. రాదు, నేను గొడుగు తెచ్చాను కాబట్టి వర్షం రాదు. ఆమె అనాయింగ్ యూ సీరియస్లీ? మాటిస్తున్నా మిత్రమా, నీ మీద ఈగ వల్ల సరే సంపేస్తా. నిన్న వర్షం రాదనుకొని గొడుగు పక్కకు పెట్టాను గైస్, కానీ వర్షం పడింది. ఇవాళ పడతాదేమో అని గొడుగు తెచ్చుకున్నాను. చూడండి ఎంత ఎండగా ఉందో. పడట్లేదు. ఎగ్జాస్టెడ్, టయర్డ్. ఇవాళ శ్రావణి నా వ్లాగ్లో వస్తుంది. She's so sad. పానీపూరి తింటావా? If you're sad, we'll go to shopping. What's it? పైసలు ఎవరికి కావాలి? We'll just trial and left it out there. Yeah. Nice. ఇంటికి పోతున్నాము, మా షిఫ్ట్ అయిపోయింది. హార్డ్లీ 5 minutes పట్టిద్ది, కానీ ట్రాఫిక్ మాత్రం ఎగ్దమ్ ఉంది. ఫుల్ వర్షం రాదు, నేను గొడుగు తెచ్చాను కాబట్టి వర్షం రాదు. బెట్టేస్తా నేను ఈ విషయంలో. చూడు ఎండ ఎంత బాగా కొడుతుంది చూడండి. క్లియర్ స్కై, చెమట కొట్టింగ్ అవుతుంది బయట. వెళ్దాము శ్రావణి బయటికి. ఈరోజు రేపు ఇంత టయర్డ్, ఫుల్ స్ట్రెస్. గాడ్, both are fully stressed. Annoyed. I got called pretty today. Well, the exact words were "you're pretty annoying," but I like to focus on the positives. nice. Nice. Am I annoying you? Seriously? Yeah, my friend. I'm her friend. మాటిస్తున్నా మిత్రమా, నీ మీద ఈగ వల్ల సరే సంపేస్తా. అమ్మో, మాట వరుసకు కూడా అంత పెద్ద మాటలు వద్దురా. ఈగనేగా చంపుతాంది, నిన్ను కాదుగా. ఈగ వాలినా కూడా దాని అర్థం ఏంటి తెలుగు వచ్చుగా? వచ్చు. ఈగ వలన కూడా చంపేస్తాం. మా బీచ్లో దోమలు ఎక్కువ. ఈగలు అన్నారు, దోమలు అంటే కష్టం. రైట్, ఆల్ అవుట్ పంపియవా? ఆల్ అవుటే కదా. ఎల్లు బ్లింకెట్ పెట్టేస్తా వెళ్ళిన తర్వాత. సరే, రోజు ఒక కష్టాలు చెప్తా. ఏ ఇవాళ మాత్రమే చెప్పాను, రేపంటే నడవదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే చెప్పలేదు నాకు. సరే ఇప్పుడు చెప్తా. టర్మ్స్ అండ్ కండిషన్స్ నీకు ఏంటి? కొనే ముందు నువ్వు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తావా? ఐటమ్ వెంటనే కొనేయాలని చూస్తావా? ఇలాంటి మనసులో మాట చెప్పు. పక్కా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తా. పర్సన్ పక్కకు పెట్టు. నీకు పెద్ద పెద్ద ఏదో మంచి బ్రాండే చెప్తుంది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? కానీ చెప్పేది బ్రాండ్ కాదు కదా. నేను ఒక బ్రాండ్, సిరీస్ బ్రాండ్ నేను కొడుతుందా? వద్దు, నేను కొట్టుకున్నాను చాలు. కష్టపడకి ఇలా బాగా కొట్టుకోవాలి. నో టచ్ ప్లీజ్. కార్ ఇస్ బౌన్సింగ్. ఇలాంటి ఒక బ్లాగ్ పెడతాను రోజు. ఈ ఇయర్లో నీకు పెళ్ళి అయితే నువ్వేం అడుగుతుంది కొనిస్తా సార్? నిజంగా ఏం కొనిస్తావు? ఏది అడిగినా కొనిస్తావా? నా బడ్జెట్లో. నీ బడ్జెట్ అడిగినా కొనిస్తా. నీ బడ్జెట్ ఎంత ఏంటి? నువ్వు పెళ్ళి చేసుకునేటప్పుడు ఎంత? నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు అడిగాను, నీలా ఇందాక వదిలేదు. చెప్పు. మీద నమ్మకం పెట్టుకున్నా చూడ, అది నా బుద్ధి తక్కువ. చెప్పు, అదంతా కాదు, బడ్జెట్ చెప్పు. నేను చెప్పా 15,000. సున్నా తీసే పక్కన 1500. సరే 1500లో మంచి కాఫీ మిషన్ వస్తుంది. నాకు కాఫీ మిషన్ కావాలి. ఓకే కొనిద్దాం. ఓకే
దానికి ఇంకో 500 ఎక్కువ వేసి మంచిది కొని. సరే మంచిది అనిస్తాం. ఈరోజు వెళ్ళే వరకు లేట్ అయిపోతున్నాం. నీకు రోజు లేట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఆపారు? ఇక్కడ నుంచి అక్కడికి ఫ్లైట్స్ వేస్తావా? చూడా నో ఐఎమ్ ప్రెటీ సీరియస్. మేమన్నా అంబానీ కూతురా? అంబానీ కూతురికే వేస్తారా? నేను మా నాన్న కూతుర్ని. క్రింజ్ జోక్రా ఇది. ఇప్పుడే మైండ్ స్పేస్ దాటుతున్నాం గాయస్. సో వాట్ బూట్. ఫీవర్ వచ్చేలా మాకు పిచ్చిలేసేలా ఉంది. నీకు ఒక మంచి మాట చెప్పను, విను. లైఫ్లో చిన్న చిన్న వాటి గురించి ఆలోచిస్తే అవి చెప్తా. వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడే ఉంది. బట్టి పట్టినావు కదా ఏ సొంతంగా వచ్చింది, రాసుకున్నాను. దాన్ని కూడా బట్టి పట్టడమా? చూడు, లైఫ్లో చిన్న చిన్న సంతోషాలు మళ్ళీ మర్చిపోయాను. లైఫ్లో చిన్న నువ్వు నవ్వు అక్కడ తిరుగు. ఓకే, ఇప్పుడు ఇచ్చాడు. లైఫ్లో చిన్న చిన్న మర్చిపోయాను. నేను చెప్తాను ఈసారి చూడు. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద కేర్ తీసుకుంటే చిన్న చిన్న సంతోషాలు మిస్ అవుతావు. చూసావా, నీ ద్వారా చెప్పించడం అనేదే నా ఇంటెన్షన్. మర్చిపోయానని డైరెక్ట్ ఒప్పుకోవచ్చు కదా సిరి. ఒప్పుకోవడం మా ఇంట అంటారు. బ్యాడ్ గర్ల్స్ మొత్తం ఖరాబ్ అయిపోయారు. నేర్చుకునేది ఎక్కడి నుంచి మరి? క్యాబ్లో అలా వెళ్తూ కప్పులు కప్పులు రా బైక్ మీద వెళ్ళిపోయారు. వెనక పింక్ షర్ట్ చూసుకో. నువ్వు ఎందుకు చూస్తున్నావు? వాళ్ళు వెళ్తుంటే నాకు కనిపించారు, నా కళ్ళు చూసాయి, నేను చూడలేదు. కళ్ళు మూసుకో. అంత మాట అంటావా పిల్లలు? అదేంటో తెలుసా? ఆర్ఎంసీ ఇన్ఫోస్ట్ సంథింగ్ మర్చిపోయాడు. బాన్వాడికి తెలుసు. మొత్తం నా చుట్టంతా సివిల్ వాళ్ళే ఉన్నారు. సివిల్ రూల్స్ యా ఆబ్వియస్లీ. రోడ్స్ వేసింది ఎవరు? సివిల్ ఇంజనీర్స్. సివిల్ ఇంజనీర్స్లో సర్వేయర్స్ నుంచి కన్స్ట్రక్షన్. మేస్త్రి రోడ్లు వేస్తాడా? ఇల్లు కడతాడా? ఏదైనా పని అవుతుందా? నువ్వు ఎంత ప్లాన్ చేసినా ఒక మనిషి కావాలి. ఆ మేస్త్రికి ఇంకో పేరే సివిల్ ఇంజనీర్. అదే సెల్ఫ్ రోల్. అది చెప్తా అనేసి వెయిట్ చేసిన. అదేంటి చెప్పు. అదే కంగారం. ఈడెందుకు వేసారు? ఏది? ఆ కుప్పని. ఆ కుప్పని అక్కడ ఎందుకు వేసారంటే ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది, అది వేసారు. హైదరాబాద్లో స్పేస్ తక్కువ. ఏమో ఎందుకు వేసిరా నాకు కూడా తెలియదు. నేను చెప్పిన నేను అమ్మమ్మకు ప్లీజ్. మీ పీజీలో పెద్దాం ఏమంటారు? యాక్చువల్లీ నాకు తెలిసి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వచ్చిన రాళ్ళు చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. నాకు తెలిసి, నేను అనుకుంటా. ఆడ కన్స్ట్రక్షన్ చేయడానికి అది తీసుకొని పోయి ఇంకో దగ్గర పెడతారా? ఏమో మరి. జిహెచ్ఎంసీ అప్రూవల్ రావాలి గైడ్ చేయాలంటే. ఎన్ని బిల్డింగ్లు అయినా అది ఎందుకు రాదు? ఇల్లు కట్టుకొచ్చాను ఆ ప్లేస్లో. అది మాత్రం డెబ్రిస్ చెత్త. ఐ నో దట్. అదొక టైప్ ఆఫ్ ల్యాండ్. నా బీటెక్ ప్రాజెక్ట్ ల్యాండ్ ఫిల్ మీద తెలుసా? ఏం నేర్చుకున్నానో తెలియదు, కానీ ప్రాజెక్ట్ చేసి పడేసాను. అంటే నేను చేయలేదు, సపోర్ట్ చేసాము, అందరం కలిసి చేసాం. చెత్త మీద చేశాను, చెత్తలోది. పాట పాడు శ్రావణి. సినిమాలు చూసావా? రీసెంట్ సినిమానా? లేదురా, టూరిస్ట్ ఫ్యామిలీ లాస్ట్. తర్వాత ఏం మూవీ చూడలే. ఆ నరసింహస్వామికి రోజు వెళ్దాం అనుకుంటున్నాను. ఆ మూవీకి
ఇక్కడే ఏట్రియం వెళ్ళవచ్చు. ప్రతిదీ 8 తర్వాత షో ఉంది బ్రో. నేను వచ్చేసరికి 11 అయితే నిద్ర సరిపోదు, మామూలుగానే సరిపోవట్లేదు. వీకెండ్స్ కూడా అప్పుడే ఉంది. పొద్దున షోస్ లేవు, 8, 11 అంతే. వెళ్తా ఏదో రోజు. ఏఎంబీలో ఉందనుకుంటా. ఏఎంబీ వరకు ఎందుకు నడవడం, పక్కనే మనకుంటే. నేను మొన్న వీకెండ్ వెళ్దాం అనుకున్నా, కుదరలేదు. ఒక్కదానివే? ఒక్కదాన్ని నేను. తెలుసులే, ఏదో సరదాగా అడిగాను. సరదా. I don't want to roam alone. రోమింగ్ అలోన్ ఈస్ గుడ్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్. Yes, I know. చూసి నేర్చుకో, మనిషిని చూసి. I know, but I won't do it. I won't follow it. ఇఫ్ యు నో యూ హ్యావ్ టు డూ ఇట్. నిజమే కదా, మీరు చెప్పండి. ఇఫ్ యూ లైక్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఛార్జింగ్ చచ్చిపోతుంది పోనీ. కాల్లో చేసి చేసి చేసి. పోనీ, హాస్టల్ వచ్చింది. అమ్మ ఓటీపీ చెప్పాలి కదా నేను. నాకు సోతలు పడతాయి తెలుసా, ఇట్లా కాదు ఇక్కడ. ఏదో డెఫిషియన్సీ ఉంటే అట్లా వస్తుంది. నీకు మెలానిన్ తక్కువ ఉంది, అందుకే అంత తెల్లగా ఉన్నా. I know some deficiency. ఓకే గైస్, So క్యాబ్ అలా దిగే ఉంది. వేళ అయింది. ఇది పడుకోవాలనిపిస్తుంది లిటరల్లీ. యు ఆర్ టైర్డ్ సో మచ్. సో అన్న రైట్ సైడ్ ఆపండి. ఓకే, టీమ్ బ్లాగ్ మా పీజీ దగ్గర. పీజీ చూపించేస్తారేటి? లేదు రాను, క్యాబ్లోనే ఉన్నావు. నీ పీజీ చూపించాలా? వద్దు. ఓకే గైస్, బై.